హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్లింగ్ జమాల్ 140 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? మీకు చాలా మంది సినిమాలో భైరవకోన అనే టైటిల్ విని ఉంటారు కదా. అలాగే మీరు చాలా మంది సినిమాలో భైరవకోన టైటిల్ విని ఉంటారు. సో ఆ భైరవకోన సాంగ్ కూడా ఉంటారు కదా. సో ఆ భైరవకోన టైటిలే మనం ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. సో భైరవకోన టెంపుల్కి అయితే వచ్చేసాం. మనము భైరవకోనకి ఎంటర్ అయితానే మనకు ఆంజనేయ స్వామి అయితే దర్శనం అయితే ఇస్తాడనమాట. సో చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ కొండలు మధ్యలో ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడనమాట. సో చూసేయండి, ఇదంతా మనము వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అనమాట. ఓకేనా? సో చూడండి, నా బ్యాక్గ్రౌండ్ ఆంజనేయ స్వామి కదా. సో ఫైనల్లీ మన వాటర్ ఫాల్స్ అయితే ఇవి అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంతమంది జనాలు ఉంటే చాలామంది జనాలు వస్తున్నారు. చూడండి, వాటర్ ఫాల్స్ దగ్గర ఎంత బాగా డెకరేట్ చేశారో, అంటే ఆవు నోట్లో నుంచి వాటర్ వచ్చినట్టు ఎంత బాగా డిజైన్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే దగ్గర ఒక 20 మెంబర్స్ అయితే వచ్చామన్నమాట. సో మా ఊరు నుంచి. ఓకేనా? సో అందరం ఇక్కడికి వచ్చి ఫోటోలు అయితే తీస్తున్నాం. సో చెప్పేది ఏంటంటే, ఆ భైరవకోన స్వామిని దర్శించుకోవాలంటే ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ కాళ్ళు ముఖము అందుకు కడుక్కొని మునిగే వాళ్ళు మునిగేసి దేవుని కాడికి అయితే దర్శనానికి అయితే వెళ్తారనమాట. సో అదనమాట ఇక్కడ సాంప్రదాయం. మేము అడిగామందరినీ. సో చూసేయండి, వాళ్ళే అనమాట మా ఊరి గ్యాంగ్ అంతా. ఓకేనా? చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగా పడుతున్నాయో. సో నిజంగా సూపర్ అంటే సూపరు. ఇంత వాటర్ ఫాల్స్ పడుతున్నా నేనైతే అస్సలే కానీ ఫోటోలు తీసుకోవట్లేదు. నిజంగా దరిద్రానికి ఎంత దరిద్రం. చూడండి గాయస్, ఎంత మంది జనాలు ఉన్నారు అసలు. దగ్గర 150 మెంబర్స్ దాకా ఉంటారు గాయస్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే నిజంగా. సో చూసేయండి, చూడండి చుట్టూ కొండలు మధ్యలో ఈ వాటర్ ఫాల్స్ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఓకేనా, ఫైనలీ మా వాటర్ ఫాల్స్ దగ్గర స్నానాలు అయితే అయిపోయాయి అనమాట. సో ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్దాం. ఓకేనా? సో చూసేయండి, మా అన్న అయితే హాయ్ చెప్తుండే, వినండి. అంతా ఇచ్చా పెడతా అందరికి. అయితే ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అయితే నిజంగా చాలా బాగా ప్లేస్ చేశారనమాట. నిజంగా చెప్తున్నాను. వచ్చేసి దగ్గర ఇక్కడ ఒక 100 కార్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి పార్కింగ్ ప్లేస్లో. ఇంత కొండలో ఇంత ప్లేస్లో పార్కింగ్ ఏరియా చూసేయండి. ఆడ పంచాయతీ అధికారి ఆఫీస్ కూడా ఉంది. సో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు బాత్రూమ్స్ కానీ. సో సంథింగ్ మనకు ఎనీ టైం ఎనీ ప్రాబ్లం ఏదైనా వచ్చినా కానీ ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. సో అంటే ఇంకా మనం ఏమన్నా తీసుకుపోయేదానికి అంగళ్ళు బొమ్మలు చాలా అంటే చాలా బాగుంది. చూసేయండి, అది దారి ఉంది కదా, అక్కడి నుంచి అయితే మనం ఎంటర్ అయ్యామన్నమాట. సో చూసేయండి. ఓకేనా? సో నిజంగా అంటే చాలా బాగుంది. అయితే ఇక్కడ రేట్లు మాత్రం మళ్ళీ ఇంకా రేట్లు ఉన్నాయి గైస్, నిజంగా చెప్తున్నాను. మనం బజ్జీలు తింటాం కదా, ఆ బజ్జీలు 4 బజ్జీలు వచ్చేసి 30 రూపీస్ అంట. సో మనకు 4 బజ్జీలు వచ్చి 10 రూపీస్ విన్నాం కానీ 30 రూపీస్ అంట. సో రేట్లు అయితే చాలా ఉన్నాయి. సో చూడండి, ఫైనలీ మన దర్శనానికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, భైరేశ్వర స్వామి దేవస్థానము. సో ఓకేనా, లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఎంతమంది ఈ కోనకు వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇటుపక్క ఏ కోనలో ఎటుపక్క ఏది ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? నాకైతే ఖచ్చితంగా నేను వాటర్ ఫాల్స్ అనే చెప్తా. సో చాలామంది 99% వాటర్ ఫాల్స్ అనే చెప్తారు. సో చూడండి గైస్, ఇంతకుముందు ఇలా దారి అయితే లేదంట. సో అక్కడ పెద్దవాళ్ళు చెప్పారు, అంతా కొండలు గుట్టలు ఉంది, ఓన్లీ దారి మాత్రమే ఉందంటే. ఇప్పుడు రీసెంట్ టైంలో ఇదంతా అయితే ఇలాగా అంత నీట్గా చేశారంట. సో చూసేయండి. సో ఇది వెళ్ళేదానికి దారి, అటుపక్క వచ్చేసి నేను చూపించాను కదా, అది వచ్చేదానికి అనమాట దారి. ఓకేనా? సో చూసేయండి. సో ఇక్కడైతే టోకెన్ అయితే తీసేసుకుందాం. దర్శనానికి 10 రూపీస్ అంట. చూడండి గైస్, అక్కడ ఉంది. సో ఇక్కడికి ఎక్కడో ఇది. సో నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను ఖచ్చితంగా. అదైతే నాకు అసలు ఐడియా లేదు, గుర్తులేదు. సో చూసేయండి, అది వచ్చే దారి మధ్యలో చూడండి మనకు వాటర్ ఫాల్స్ వస్తాయి కదా, ఆ దారం కూడా వాటర్ ఫాల్స్ అయితే వస్తాయంట. సో చూసేయండి, మేమైతే ఈవినింగ్ దగ్గర 5:30కి అయితే ఇక్కడ రీచ్ అయ్యామన్నమాట. ఇంటికాడ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది వాటర్ ఫాల్స్ కాడికి. సో చూసేయండి, కింద ఎంత పెద్ద నది ఉందో. ఆ వాటర్ ఫాల్స్ అన్నీ ఆ కాల ద్వారా వచ్చేస్తాయంట. సో చూడండి, కొండపై నుంచి రాళ్ళు పడుకోకుండా ఎంత బాగా సెట్ చేశారో. సో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. రేకులు కానీ ఎంత బాగా డిజైన్ చేశారో, వాన పడుకోకుండా వర్షానికి అందుకు. ఓకేనా?
సో ఈ బాబు ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే బాబా ఆర్ గర్ల్ ఎవరైంది కూడా కామెంట్ చేయండి guys. నిజంగా ఇలానే చూస్తుంది, ఎంత క్యూట్గా ఉందో చూడండి. సో ఫైనల్లీ అక్కడ చూడండి ఎలక్కాయ చెట్టు అయితే ఉంది చూడండి గైస్, ఎలక్కాయ చెట్టు. సో ఎంతంత ఎలక్కాయలు పెద్ద పెద్దవి ఉన్నాయి. సో ఫైనల్లీ మన గుడి అయితే అదే అనమాట చూడండి. సో ఇంకా టెంపుల్లోకి ఫోన్ అయితే అలో లేదు. సో చాలా మంది ఉన్నారు. సో స్వామి కొండ కింద అయితే ఉన్నాడు అనమాట గృహలో. సో అక్కడికి మొబైల్ అలో లేదు, అంటే మొబైల్ ఉంది కానీ తీయొద్దు అని నేను మాత్రం తీయలేదు. ఓకేనా? సో ఓకేనా గైస్, ఇప్పుడు మనం కిందికి అయితే వెళ్దాం. సో ఇందా నేను చూపించాను కదా నది, చూడండి గైస్ ఆ వాటర్ ఎలా వస్తున్నాయో. నిజంగా డైరెక్ట్గా చూస్తే మైండ్ బ్లోయింగ్. నిజంగా ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది చూడండి గైస్ వాటర్ ఫాల్స్. ఆడ పడిన వాటర్ ఫాల్స్ అన్నీ ఇక్కడికైతే వస్తాయన్నమాట. సో చూడండి, సో అదనమాట మ్యాటర్. ఓకేనా? పెడతా నేను యూట్యూబ్లో పెడతా, నేను ముందే కెమెరా ముందుకు వచ్చేటప్పుడు చెప్తానా? ఓకే. సో గృహలో అయితే ఇంకా స్వామివారు అయితే ఉన్నారు. సో దర్శనం అయితే చేసేస్తున్నాం చూడండి, చేసేసుకుంటున్నాం. సో నిజంగా వాటర్ ఫాల్స్ దగ్గర దేవుడు అయితే ఉన్నాడు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది నిజంగా. చూడండి వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయి నిజంగా. సో అదనమాట మ్యాటర్. ఓకేనా? సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ట్రిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ గుడి అయితే ఇదే అనమాట. చూడండి గైస్ ఎంత బాగుందో. మేము 5:30కి వస్తే మేము బయటకు వచ్చేసరికి 6:30, 7 అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సో అదనమాట మ్యాటర్. ఓకేనా గాయస్? సో ప్లీజ్ అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఓకేనా? సో చూసేయండి ఇక్కడ చిన్నదిగా డెకరేషన్ అయితే చేశారు చూడండి గైస్, ఎంత బాగుందో. అంటే కార్తీక మాసం కదా, శివుణ్ణి ఎలా పెట్టేసి ఎంత బాగా డెకరేట్ చేశారో. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగారు. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా గైస్? ఓకే గాయస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండర్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. కళ్ళకు కట్టినట్టు నేను చూపిస్తాను, మీరు స్క్రీన్లో చూడండి. ఎక్కువ ల్యాక్ చేయలే, నేను ఎప్పుడాల్సిన అవసరం లే. ఓకే ఫైనల్ ఇదే అనమాట వీడియో. ఓకే భైరవకోటలో మనం షాపింగ్ అయితే చేసేద్దాం. బజ్జీలు అనుకుంటే ఆ బజ్జీలు కాదండి, ఓన్లీ బజ్జీలు. ఓకే.